ఇక్కడ ఏ పార్టీని ఇంక అధికారంలో రానివ్వము. తెలుగుదేశాన్ని కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకెవరిని బీజేపీని కావచ్చు అడ్రస్ ఉండరు ఈ రాష్ట్రంలో. మేమే హీరోలము, మేమే రాజులం అని వీళ్ళు జబ్బలు తెరుచుకొని మాట్లాడిన రోజులు చూసాం మనం 2024 ముందర. ఎప్పుడైతే 2024 జూన్లో దిమ్మ తిరిగేట్టుగా 11 సీట్లు వచ్చాయో వీళ్ళకి అప్పుడు అదేదో మహేష్ బాబు డైలాగ్ ఉండదు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టు. అప్పుడు వీళ్ళకి అసలు విషయాలు అర్థమైనాయి. ప్రజలు అనుకుంటే ఎవరినైనా హీరో చేస్తారు, కాదనుకుంటే ఎవరినైనా జీరో చేస్తారనే విషయం అప్పుడు అర్థమైంది. కానీ అప్పటికే వీళ్ళు చేయాల్సిన తప్పులు కొన్ని చేసుకుంటూ పోయారు. ఇప్పుడు భువన కరుణాకర్ గారు కావచ్చు, అట్లాగే తమిళని సీతారాం గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పులు చేశారు. కానీ సీదిలి అప్పలరాజు గారు సార్ ఒకానొక రోజు నిండు అసెంబ్లీలో ఎంత దారుణంగా మాట్లాడారు సార్ చంద్రబాబు నాయుడు గారిని. అవసరమా సార్? కర్మ రిటర్న్స్ అనేది ఎట్లా ఉండదు చూడండి. ఇప్పుడు రమేష్ గారు దయచేసి అర్థం చేసుకోవాలి, కర్మ ఎట్లా రిటర్న్ అవుతుందో చూడండి సార్. బైబిల్లో వీళ్ళు 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 విశ్వసించే బైబిల్, వీళ్ళు చదివే బైబిల్ అంటే ఏంటి ఇప్పుడు? అంటే సార్ కాదు విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క మాట, చంద్రబాబు గారిని నాయుడు గారిని అవమానించినందుకు సీదిరి అప్పలరాజు గారు కొడుకెళ్ళి యాక్సిడెంట్ జరగటం ఇవన్నీ జరిగినాయి అంటారు మీరు? చిన్నప్పటి నుంచి సార్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి చెప్తున్నా నేను, వినండి దయచేసి. మీరు నేను ఏదైనా ఒకటి చెప్తే దాని మీద క్వశ్చన్ వేసి అందుకు చేస్తారు సార్. విషయం చెప్తున్నా మీకు సార్. ఒకటి ఏంటంటే బైబిల్ నేను బైబిల్ చదువుతా, తర్వాత దేవుడికి వదిలేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ చెప్తారు. జనరల్గా బైబిల్లో ఏం చెప్తారు సార్? బుక్ ఆఫ్ అబదియా అని ఒక బైబిల్ చిన్న బుక్ ఒకటి ఉంటుంది, షార్టెస్ట్ బుక్ ఇన్ బైబిల్. అదేం చెప్తారండి? వాట్ ఎవర్ ఈస్ డన్ టు అదర్స్ ద సేమ్ విల్ రిటర్న్ అపాన్ యూనర్స్ అని చెప్తుంది. అవును. అంటే మనం ఏదైతే వేరే వాళ్ళకి చేస్తామో అదే మనకు కూడా తిరిగి వాళ్ళ నుంచి మనకు వస్తుంది అనేది. అంటే దేవుడు అట్లాగా మన కర్మను రాస్తాడు. మనం ఎంత గొప్పగా ప్రజలను ఆదరిస్తామో, లేదంటే స్నేహితులు ప్రేమిస్తామో, లేదంటే ఎదుటివాడిని గౌరవిస్తామో, అట్లాగే దేవుడు కూడా మనకు అట్లాంటి మంచితనాన్ని లేకపోతే మంచి పరిస్థితులు మనకు కల్పిస్తాడు. ఆ రోజు అకారణంగా సార్ సీదిలి అప్పలరాజు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఫస్ట్ టైమో సెకండ్ టైం అయినప్పుడు ఆయన డాక్టర్ అయ్యి ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీరే నా ఆరాధ్య దైవము, మీరే సూపర్ స్టారు, మీరే ఆదర్శమైన ముఖ్యమంత్రి అని చెప్పి అద్భుతంగా పొగిడిన వ్యక్తి వైసీపీలో చేరంగానే ఈ మధ్యలో ఏదైతే ఉందో అది అంటించుకుంటూ పోయాడు. వీళ్ళ డైలాగ్ ఉంటాయి కదా, స్క్రిప్ట్ డైలాగులు, ఆ రకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎంత దారుణంగా మాట్లాడాడు సార్. మెదడు దెబ్బతినింది, మెంటల్గా సరిగా లేడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన హాస్పిటల్కి చూపించాలి, హాస్పిటల్ చూపించి మళ్ళా అసెంబ్లీకి తీసుకురావాలి. అవసరమా సార్? ఎవరైనా మాట్లాడతారా సార్ నిండు అసెంబ్లీ ఆ మాటలు? అసెంబ్లీకి డెకరంకి ఇబ్బంది కదా, సభా సాంప్రదాయాలకు ఇబ్బంది కదా. అలా ఒక డాక్టర్గా మారిన వ్యక్తి ఈరోజు చూడండి, కొడుకు ఎల్ఎల్ఆర్ మీద సార్ ఒక డాక్టరు సార్, ఆయన ఒక వీడియో ఉంది నా దగ్గర, ఆయన మాట్లాడిన మాటలు చూపిస్తా మీకు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కాదండి, ఆయన జనరల్గా మాట్లాడాడు. ఇది అంటే నేను డాక్టర్ని అయినా తప్పే అని ఒక మాట మాట్లాడాడు. అది 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 మీకు చూపించాలి ఇప్పుడు. డాక్టర్, నేను చదువుకున్నది పేషెంట్ జబ్బును బాగు చేయాలా, పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టడం అన్నటువంటిది నా వృత్తి. సో నేను డాక్టర్ కోర్స్ చదివి కొన్ని 1000 మందికు 10,000 మందికు నేను చక్కగా వైద్యం చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడగలిగితే అంత మాత్రాన్ని ఈజ్ ఇట్ ఏ పాస్పోర్ట్ ఫర్ మీ టు కిల్ సంబడి ఎల్స్? 1000 మందిని బాగు చేస్తున్నాను, 10,000 మందిని నేను బాగు చేస్తానని చెప్పి ఒకరు ఇద్దరు నేను ఉద్దేశపూర్వకంగాను డెలిబరేట్ గాను నేను చెప్పేస్తాను అంటే ఈ 10,000 మంది వచ్చి ఓ డాక్టర్ మర్డర్ కాదు, ఈజ్ నాట్ ఏ క్రిమినల్, మా అందరికి బాగు చేశారు కాబట్టి ఆయన మంచివాడు, ఆయన మీరు ఎలాగైనా అరెస్ట్ చేస్తారంటే సాధ్యపడుతుందా? నేను డాక్టర్ అండి, వృత్తిరీత్యా ఆయన డాక్టర్. ఓకే ఓకే అర్థమైంది. సార్ ఆయనే ఒకానొక రోజుల్లో అంటే బాగా ఆయన బాగా అద్భుతంగా రాణిస్తున్న రోజుల్లో, ఆయన దేవుడు ఆయన టైంను అద్భుతంగా పెట్టిన రోజుల్లో, ఆయన నాకు తిరిగే లేదు జిల్లాలో అని అనుకుంటున్న రోజుల్లో ఆయన కొన్ని డైలాగులు చెప్పాడు చూడండి. నేను 10,000 మందికి ప్రాణం పోస్తే ఉద్దేశపూర్వకంగా ఒకరిని చంపితే అది తప్పు కాకుండా పోతాదా, నేను క్రిమినల్ కాకుండా పోతానా అన్నాడు. సార్ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా చేసామని ఎందుకంటున్నాం సార్? మేము పెట్టింది, పోలీసులు పెట్టింది హత్యా నేరం కింద కాదు, కల్పబుల్ హోమిసైడ్ అంటే దోషపూరితమైన హత్య. అంటే మీరు ఎల్ఎల్ఆర్ అనే ఒక పేపర్ తీసుకొని అంటే లర్నర్ లైసెన్స్ మాత్రమే తీసుకొని బండి నడపడము అది ఉద్దేశపూర్వకంగా ఒకరిని చంపినట్టే. అంటే మీకు తెలుసు, మీకు డ్రైవింగ్ రాదని తెలుసు, మీరు ట్రైనింగ్లో ఉన్నారని తెలుసు,
ఒక్కడే బైక్ నడపకూడదని తెలుసు. వెనకల పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకుని అతని పర్యవేక్షణలోనే బైక్ నడపాలని తెలుసు. సార్ ఒక వ్యక్తికి ఎల్ఎల్ఆర్ ఇస్తున్నప్పుడే సార్ రకరకాల కండిషన్లు రాస్తారు దాంట్లో. అట్లాగే ఎల్ఎల్ఆర్కు మనము ఒక ఆర్టీఓ ఆఫీస్కి పోయినప్పుడు అంటే క్లియర్గా చెప్తారు, ఇదిగో ఈ కండిషన్ల మీదే మీరు బండి నడపాలి అని. అవి తెలిసి 18 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి, చదువుకున్న ఒక వ్యక్తి, మెడిసిన్ చదవాలనుకుంటున్న ఒక వ్యక్తి అవన్నీ కండిషన్ చదవకుండానే రోడ్డు మీదకి వచ్చాడా? అంటే ఆ కండిషన్ తెలిసి ఒంటరిగా డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తికి చావు కారణమైతే అది ఉద్దేశపూర్వకంగా చేసిన మాట వాస్తవం కాదా? అంటే తెలిసి నువ్వు తెలుసు నీకు డ్రైవింగ్ రాదని తెలుసు, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందని తెలుసు, తెలిసి నువ్వు చేసావంటే అది ఉద్దేశపూర్వం కాదా రమేష్ గారు? నేనంటున్నా, మీరు అంటున్నారు కదా పల్లెల్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మనము సర్దుబాటు చేసుకుంటామని. మనుషులు చనిపోతే సర్దుబాటు చేసుకోరండి ఎవరు. ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితేనో, లేకపోతే కోళ్ళు, కుక్కలో, గొర్రెలో, లేకపోతే ఎలుములు, ఆవులు ఎవరో ఏదైనా చనిపోతే దానికి ఏదైనా కాంపెన్సేషన్ కట్టించి ఏదైనా చిన్న చిన్న సమస్యలకి ఎక్కడైనా తీసుకుపోయింది, ఏదైనా మోకాల దగ్గర మోచేతి దగ్గర తీసుకుపోయింది, లేదా చిన్న చిన్న దెబ్బలు తగిలినారంటే సరే పోనీ లేని మాట్లాడతారు. అది కూడా ఎప్పుడు సార్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండి ఏదైనా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్, ఏది ఎవరి తప్పు లేకుండా అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్ జరుగుతాయి. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తూ ఉంటాం సార్, పక్కన అడ్డ రోడ్ ఉంటుంది, అడ్డ రోడ్ నుంచి తక్కువ ట్రాక్టర్ ఒకటి అడ్డం వస్తుంది, లేదంటే అడ్డ రోడ్ నుంచి పక్క నుంచి బైక్ ఒకటి అడ్డం వస్తాడు, అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. దాన్ని నెగ్లిజెంట్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ కింద కొంత పరిగణించి ఏదో మధ్యస్థాలు జరుగుతాయి. అంతేగాని మీరు తప్పు చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడిపి ఒక వ్యక్తి చావు కారణమైతే సార్ కనీసం సార్ నేను అడుగుతున్నా, ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో ఆ అబ్బాయి, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లారా? సార్ నేను కూడా యాక్సిడెంట్ చేశా, నేను కూడా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేశా. ఒక వ్యక్తి చనిపోయాడు, నా మీద కేసు పెట్టారు. 6 ఏళ్ళు తిరిగాను నేను కోర్టుకి, 6 ఏళ్ళు. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అయినా 6 ఏళ్ళు తిరిగా నేను. 6 ఏళ్ల తర్వాత కొట్టేశారు, అది నా మీదే పెట్టారు. సార్ ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే ఎవరిని వదలరు. ఇప్పుడు ఆయన అంటున్నారు రమేష్ గారు, మేము జగన్మోహన్ గారి కోసం ఏమైనా చేస్తాం, అవసరమైతే దొంగ కేసులైనా మా మీద పెట్టి చూడమని. దయచేసి ఇలాంటి మాట్లాడకండి డిబేట్కి వచ్చి. రమేష్ గారు మీరు పెట్టేదే దొంగ కేసులు. ఏ కేసులో మీరు నిరూపించాలో చెప్పండి, ఒక్క కేసు నిరూపించండి. తిరుమల లడ్డు ప్రకాశం కోర్టు కొట్టేశారు, కాదంబరి గత్వాని కేసు, వివేకానంద కేసు, ఆంధ్ర కేసు, ఎక్కడ స్కామ్, ఏ కేసు, ఏ ఒక్క కేసు మీరు నిరూపించారో చెప్పండి. ఏ ఒక్క కేసు అయినా సరే మీరు నిరూపించగలిగారా? డిబేట్ లో ఇంకొకరు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడండి ఫస్ట్. ఇప్పుడు అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళా, అతను ఒకవేళ నిజంగా సార్ ఏదైనా కొన ప్రాణాలతో ఉండింటే వీరు హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన పెట్టుకునేవాడేమో. చనిపోయాడు. తర్వాత ఏం చేశారు? కనీసం మేము యాక్సిడెంట్ చేశాం, పలానా వ్యక్తి దెబ్బ తగిలిందని కనీసం 108 గానే ఫోన్ చేయాలా? చేయలా. ఆఖరికి ఏం చేశారు? వేరే ఈ బైక్ కాకుండా వేరే బైక్లు పెట్టాలని ట్రై చేశారు, వేరే వ్యక్తిని పంపించి అరెస్ట్ చేయించారు. అట్లాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ మదర్కి ఫోన్ చేసి మీకు ₹1,00,000 డబ్బిస్తాము, అట్లాగే మీకు కోటలకి మా ఇంట్లో జాబ్ ఇస్తామని రకరకాలుగా వాగ్దానాలు చేశారు. వాళ్ళను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి వారు రకరకాలుగా ప్రవర్తించారు. వాళ్ళు తిరగబడ్డారు. సార్ నేను అంటున్నా, నిజంగా వాళ్ళు మాట్లాడుకొని ఒకవేళ సెట్ అంటే కూడా ఓకే, ఇది ఇంత పెద్ద ఇష్యూ కాకపోయినదేమో. వాళ్ళు ఏమన్నారు, నా కొడుకు చనిపోతే ₹1,00,000 నేను లొంగిపోవాలని ఆమె బాధపడి మాట్లాడింది. వాస్తవం కదా? ఇన్ని జరిగిన తర్వాత సార్ ఎవరైనా కొడుకు యాక్సిడెంట్ చేసి తప్పు చేస్తే సార్ ఒకవేళ బాధ ఉంటుంది, కొడుకుని నేరుగా తీసుకెళ్లి స్టేషన్ అప్పగించాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ అట్లీస్ట్ కేసు అయితే పెట్టాలి కదండి. ఇదిగో మా వాడు ఈ మాదిరిగా యాక్సిడెంట్ చేశాడంటే అని చెప్పాలి కదా పోలీసులకు ఫోన్ చేసి. తర్వాత కదా, ఇప్పుడు సరెండర్ ఎప్పుడు అవుతాడు, లేదంటే అవుతాడా లేదా, ఏం కేసు పెడతారో తర్వాత కదా. సార్ 2-3 రోజుల తర్వాత అక్కడ సీసీ ఫుటేజ్ చూసి అక్కడ యాక్సిడెంట్ చేసింది సిద్ధార్థ్ కాదు, ఈ ఆరవ వర్మ అని ఆ రోజు వాళ్ళు తెలిసిన తర్వాత అప్పుడు పోలీసులే పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత దారుణమైన మోసం చేశారు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లాగే పోలీస్ శాఖను. సో అంత చేసిన తర్వాత పోలీసు ఎవరైతే బుద్ధి చంపాడో అతన్ని
ఎవరైతే ఈ సాక్ష్యాధారాలు మార్పు చేయాలనుకున్నారో, తారుమారు చేయాలనుకున్నారో ఇద్దరిని అరెస్ట్ చేయడం తప్పే ఉందండి. రైట్. ఇప్పుడు సీతారాం గురించి చెప్పండి, తమ్మినేని సీతారాం గారి గురించి చెప్పండి. ఆయన టైం అవుతుంది. ఆయన గురించి ఏంటి, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన చేయలేదు, ఇంకా ప్రూవ్ కాలేదు అని చెప్తున్నారు కదా ఆయన. ఇప్పుడు సీదిరి అప్పలరాజు ఒక స్థాయి వ్యక్తి. ఇప్పుడు ఈ సీతారాం గారి గురించి చెప్పాలంటే ఆయన అసలు మహావీరుడు. ఆయన అసెంబ్లీలో ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు ఏ స్థాయిలో మాట్లాడాడో, అసలు ఆయన మాటలు చూస్తే ఇంతకన్నా స్పీకర్ ఇండియాలో లేడు అనుకునే వాళ్ళం మనం. ఆయన మాట తీరు, ఆ హావభావాలు, అసలు నేను ఎక్కడా తప్పు చేయను, చాలా గొప్ప వ్యక్తిని, దైవాంశ సంభూతుడిని, నేను చెప్పేదే మీరు వినాలా, మీరేం నన్ను బెదిరించేంత మగోళ్ళ. నేను చాలా వీడియోలు చూశాను సార్ ఆ మధ్యకాలంలో ఆయన మాట్లాడేటి. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంతకాలం అంటే ఎక్కువ కాలం మన రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారని కనీసం జ్ఞానం లేకుండా, కనీసం నాలెడ్జ్ లేకుండా ఎంత దారుణంగా ప్రవర్తించడం సార్. ఈ రోజు ఆ కర్మ మళ్ళా రిటర్న్స్. ఈ రోజు ఆయన విషయంలో కూడా మళ్ళా కర్మ రిటర్న్. సేమ్ బైబిల్, సేమ్ బుక్ ఆఫ్ అవధియా, లేదంటే సార్ గోల్డెన్ రూల్ అని ఒకటి ఉంటుంది ల్యూక్ దీంట్లో సార్, అది కూడా అదే చెప్పారు. వాట్ ఎవర్ ఈస్ డన్ టు యూ విల్ బి డన్, వాట్ ఎవర్ ఈస్ డన్ టు అదర్స్ విల్ బి డన్ టు యూ అని సార్. ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ రకంగా సార్ 4 కోట్ల భూమిని ఒక వ్యక్తి, బతుకున్న వ్యక్తిని దారుణంగా సార్ చనిపోయాడని చెప్పి ఒక డెత్ సర్టిఫికేట్ పుట్టించుకొని ఆ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని, అసలు సార్ ఆ సబ్ రిజిస్టర్ ఎలా చేశాడు సార్? ఆ మనిషే లేకపోతే ఆ మనిషి బిడ్డల దగ్గర వాళ్ళ దగ్గర డెత్ సర్టిఫికేట్ చూపించి అతను ఎలా చేస్తారు సార్ రిజిస్ట్రేషన్? కనుక్కోవాలి కదా కనీసం. ఏం జరుగుతుంది అసలు? నా జాబ్కు ఇబ్బంది రాదా, నా జాబ్కు సమస్య కాదా అని ఆయన కనుక్కోడా సబ్ రిజిస్టారు? అంటే వైసీపీ గవర్నమెంట్ లో అధికారులు పెత్తనం కాదు, నాయకులదే పెత్తనం, ఎమ్మెల్యేలదే పెత్తనం, మినిస్టర్లదే పెత్తనం. సీఎం గారు ఇప్పుడు ఏదైతే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి విజయశేఖర రెడ్డి గారు ఒక్క సెకండ్, మీ కూటమి ఒక్క క్వశ్చన్ అడగనివ్వండి, ఒక క్వశ్చన్ అడగనివ్వండి. ఎట్లాంటి సమస్యలైనా వాళ్ళు ఏం చెప్తారే చేయాలి. ఒకటి సార్, భూమిని కొట్టేసిన తర్వాత ఈ రోజు A5, A6, విజయశేఖర రెడ్డి సార్, నేను అడుగుతున్నా తమ్మినేని సీతారాం గారిని, నువ్వు అన్ని కథలు చెప్పావు కదా తమ్మినేని సీతారాం గారు ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఒక స్పీకర్ గా. ఈ రోజు అదే ప్రజాస్వామ్యం, అదే ప్రభుత్వం, అదే పార్టీలు ఏమైపోయావు? ఫోన్లు కూడా పెట్టేసి మీరు వేరే వేరే బాడుకారులు వేసుకొని ఎక్కడికి పారిపోయావు? ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి ఎన్ని రోజులు బయట ఉంటావు? ఈ రాష్ట్రం వదిలేసి పారిపోయావా? అంత పిరికి వాళ్ళ వైసీపీ నాయకులు కేసు పెడితే పారిపోయే వాళ్ళు. మీకెందుకు ఈ రాజకీయాలు? ఎందుకు మీ దొంగతనం? ఎందుకు ఈ కపట నాటకాలు? ఎందుకు ప్రజాస్వామ్యం ఇంత అపహాస్యం చేయాలనుకున్నా మీరు? జగన్మోహన్ గారు ఇన్ని రోజులు అనుకుంటా ఉంటారు నా చుట్టుపక్కలంతా వీరాజకీయులు ఉన్నారు, వీరంతా ఉండగా నాకేంటి భయం అని. కానీ ఈ మాదిరిగా చిన్న చిన్న కేసులకే పారిపోతే ఎట్లా సార్? సార్ మా నారా లోకేష్ గారి మీద 23 కేసులు పెడితే భయపడలా, మా మీద కేసులు పెడితే భయపడలా. మేము ఎంతో మంది మీద 10ల సంఖ్యలో కేసులు పెడితే డోంట్ కేర్, మేము దేనికైనా సరే తిరగమన్నాం. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం. మీరేంటి సార్ చిన్న చిన్న కేసులకే పారిపోతారు? ఒకటి ఇది కేసులుంటే గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఎవరు కూడా గాంధీ మహాత్ములు లేరు కదా సార్ ఇక్కడ. సార్ తమ్మినేని సీతారాం గారు నిజంగా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి అయితే సోషల్ మీడియాలో అతని మీద జరుగుతున్న దాడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. రోజు ఎందుకు కోడేల గారు లాగా ఆయన కూడా పైకి పంపించేద్దామని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? కోడేల గారు అంటే మీ దానిలో ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన బెంచీల గురించో దేని గురించో వస్తే ఈయన కూడా అదే విధంగా పైకి పంపించేద్దాం అనుకుంటున్నారండి మీరు? అంత కక్ష కట్టారా సార్? మేము కక్ష కట్లా సార్. ఇప్పుడు కోడెల గారు ఒక చిన్న ఆత్మహత్యకి ప్రేరేపిస్తున్నట్టుంది ఇది. ఫీల్ అయ్యాడు, నా మీదనే అంత మీరు నా మీద బురద చల్లుతారా అని. ఇప్పుడు ఈ తమ్మినేని సీతారాం గారు ఎలా పారిపోతారు సార్? రైట్, మీ ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను సార్. ఎస్, మళ్ళీ మాట్లాడతాను, ఇస్తా, సమయం అయిపోతుంది. ఎస్ ఎస్ శేఖర్ రెడ్డి గారు, రైట్ ఇద్దరికి మళ్ళీ ఇస్తాను నేను. మనతోటి జనసేన నేత ఎస్ ఇద్దరికి ఇస్తాను, ఇద్దరికి మళ్ళీ ఇస్తాను. ఒక్క నిమిషం మళ్ళీ ఇస్తాను సార్, సమయం అయిపోయింది, మళ్ళీ ఇస్తాను. ఆల్రెడీ హైకోర్టు ఆ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దు, అరెస్టులు చేయొద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రైట్ మోహన్ రెడ్డి గారు, సారీ విజయశేఖర్ రెడ్డి గారు ప్రచారం చేయడం తప్ప
వాళ్ళు ఎక్కడికి పారిపోలేదు. రమేష్ గారు విజయశేఖర రెడ్డి గారు ఇద్దరిని ఆపండి. 2 minutes 1 minute ఆపండి ఇద్దరిని. మళ్ళీ ఇస్తాను సార్, మీ ఇద్దరికి ఇస్తాను, సమయం అయిపోతుంది. ఇంకొకళ్ళు మాట్లాడాలి. రైట్, జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు మనతో మాట్లాడటానికి. ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాయక్ గారు, మీకు కార్మన్ రమేష్ గారికి మరియు విజయశేఖర రెడ్డి గారికి నమస్కారం సార్. ఏంటండి ఏం జరుగుతుంది? వైసీపీ నేతల మీద మీరు కక్ష కట్టారంట. జనసేన నేతలు కావచ్చు,